ఏవండోయ్, ఇవాళ బోన్లెస్ చికెన్ చూసి మీకు అర్థమే అయి ఉంటుంది. ఇవాళ చిల్లీ చికెన్ చేసుకుంటున్నామండి. మేము బోన్లెస్ తీసుకున్నాం. బోన్స్ ఉన్నా పర్లేదు, బోన్లెస్ అయితే ఈజీగా ఉంటుంది కదండి తినడానికి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్లో మసాలాలు వేసుకోండి. అదేనండి, పసుపు, ఉప్పు వేసేసుకోండి. మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక అరగంట ముందే. అప్పుడే చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది. ఇంకా ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్లు మైదా వేసుకోండి. ఇంకా కారం, మేము ఇందులోని కాశ్మీరీ మిర్చి యూస్ చేస్తున్నామండి. రంగుకి రంగు, కారానికి కారం కూడా వచ్చింది. అలానే హాఫ్ నిమ్మకాయ పిసుక్కొని బాగా కలుపుకోండి. దీన్ని అరగంట ముందే కలిపి పెట్టుకోండి, జ్యూసీగా వస్తుంది. సరేనా? కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇంకా ఇందులోని ధనియా పౌడర్, జీరా పౌడర్ ఒక్కొక్క స్పూన్ వేసేసి ఇంకా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందామా? అవునండి, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అంతేనండి. ఇంకా ఇది బాగా కలిపేసి పెట్టేసుకుందాం ఒక పక్కన. ఆ లోపు మేము జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేసుకుందామా? అదైతే చేసుకోవడం వచ్చు కదండి. ఒక అరగంట తర్వాత మూత తీసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకోండి. అలానే ఒక గుడ్డు కూడా వేసుకోండి. ఇంకా బాగా కలపండి. చూడండి, గుడ్డు పెంకలు పడకుండా. సరేనా? లేకపోతే టేస్ట్ అంతా పాడైపోద్ది. తిన్నప్పుడు మధ్యలో తగిలితే బాగుంటుందా చెప్పండి. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి, ఆయిల్ వేసుకోండి. వేడెక్కాక ఒకటి తర్వాత ఒకటి చికెన్ ముక్కలు వేసేసుకోండి. ముందే చెప్తున్నా, ప్యాన్ మరీ ఎక్కువ హీట్ చేయకండి, లేకపోతే చికెన్ ముక్కలు చాలా బేగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక చికెన్ ముక్కలు ఒకటి వేసేయండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో రావాలి. 2 సైడ్లు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. అవును, చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్తో ఎక్కువ బాగుంటుందా, పరాఠాతో ఎక్కువ బాగుంటుందా? మేమైతే మైదా రొట్టెతో ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. మాకు చిల్లీ చికెన్ రొట్టెతో తింటేనే ఎక్కువ ఇష్టం. మీరు కమెంట్ బాక్స్లో చెప్తారా, మీకు రొట్టె అంటే ఇష్టమా లేకపోతే ఫ్రైడ్ రైస్తో తినడం అంటే ఇష్టమా? ఇంకా అంతేనండి. ఒకవైపు బ్రౌన్ అవుతే ఇంకో వైపు తిప్పుకుందాం. అలానే ఇంకా 2 వైపులు బాగా బ్రౌన్గా అయ్యాక ఇంకా తీసేసుకుందామా వేరే ప్లేట్లోకి. చూడండి, మన చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. నిజం చెప్పాలా, నేను మా చెల్లైతే ఇలాగే 2 పీసులు లాగిచ్చేసామండి. ఇలా తిన్నా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు అదే ప్యాన్లోని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇంకా ఇప్పుడు క్యాప్సికమ్ చూసారా, క్యూబ్స్లా కట్ చేసుకోండి, కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. అలానే సేమ్ షేప్లో ఉండాలి ఆనియన్ కూడా, అది కూడా వేసేసుకోండి. ఇక్కడ మేము 2 ఆనియన్స్, 1 క్యాప్సికమ్, అలానే చిల్లీస్ వేసుకున్నాం, 2 వేసుకున్నాం. సరేనా? ఇంకా ఇప్పుడు వేగాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి కదండి. ఉప్పు వేసి ఇంకా బాగా వేపుకోండి. ఇప్పుడు వరకు వేపాలా అని క్వశ్చనా? మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉంచండి. క్యాప్సికమ్ అనేది కొంచెం మగ్గనియండి. సరేనా? అది బాగా మగ్గాక ఇంకంతేనండి. సాస్లు వేసేసుకుందాం. టొమాటో కెచప్ వేసేసుకుందాం. ఒక పెద్ద టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకోండి. అలానే కొంచెం సోయా సాస్ వేసుకోండి. చాలామంది చాలా ఎక్కువ సోయా సాస్ వేస్తారు. అలా వేస్తే చాలా చేదుగా అయ్యిద్ది. సరే, ఇంకా చిల్లీ సాస్ కూడా వేసేసుకుందాం. 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకున్న తర్వాత ఇంకా కాశ్మీరీ లాల్ మిర్చి వేసుకోండి. నిజం చెప్తున్నా, రంగు కూడా భలే వస్తుంది ఇది వాడితే. ఇంకా ఫుడ్ కలర్ అనేది అవసరం ఉండదండి. అవును, నేను ఈ రెసిపీ ఎందుకు ఇస్తున్నానంటే మా మంచి సబ్స్క్రైబర్ అడిగారండి ఈ రెసిపీ కోసం, అందుకే. ఇప్పుడు కార్న్ఫ్లవర్ కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక బౌల్లో తీసుకొని అందులోని కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక సైడ్ పెట్టుకోండి. ఇంకా మా క్యాప్సికమ్ సాస్లు బాగా వేగింది కాబట్టి
ఇంక ఇప్పుడు ఇందాక వేకి పెట్టుకున్నాం కదండి చికెన్, అది ఇందులో వేసి బాగా కలిపేసుకుందామా. ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ విnegar వేసేసుకోండి. ఇంకా చైనీస్ అంటే పెప్పర్ ఉండాల్సిందే కదండి, పెప్పర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇందాక కార్న్ఫ్లవర్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసుకొని ఇంకా బాగా కలుపుకోండి. ఇంకా కార్న్ఫ్లవర్ వేసాం, ఇంకా నీళ్ళు వేయమా చెప్పండి. ఇంకా నీళ్ళు వేసి ఇంకొక 5-10 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనిస్తామండి. ఇలా అయితే సాస్లు చికెన్ లోపలికి బాగా వెళ్తాయి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసేసుకోండి. ఇంకా మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు దీన్ని వదిలేయండి. ఇంకంతేనండి. లాస్ట్ స్టెప్ తెలుసు కదండి, కొత్తిమీరైనా స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకొని ఇంకా దించేసుకోండి. మేమైతే ఆ రోజు దీన్ని పరాఠా తిన్నాం, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అయిపోయిన తర్వాత దించేసుకోండి. చూడండి, కలర్ వస్తుంది అన్నాను కదా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇంకా అంతేనండి, మా మమ్మీ సర్వ్ చేసేస్తుంది ఇంకా మాకు. చూసేయండి. ఆ పరాఠాతో ఆ కూర నంచుకొని తింటేనా బాబా చెప్పకండి ఇంకా. సరే మళ్ళా బాయ్.